రోజుకు 10 అధ్యాయాలు చదవాలని ఒక నియమం పెట్టాం. దొంగలు సగం మంది చదువులు 3 సార్లు తినేస్తాడు ఒక్కొక్కటి. కానీ ఇక సిగ్గుండాలి, మనం ఏం చేస్తాం? రోజుకు కనీసం 10 అధ్యాయాలు చదవకపోతే 1 గంట పడుతుంది. అది కూడా చదవకపోతే మీరు తిండి తినడానికి యోగ్యులు కాదు, అర్హులు కాదు అంటే ఆడు ప్లేట్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ సిగ్గు ఉండాలిగా. అనేక మంది పరిశుద్ధుల విశ్వాసుల కన్నీరు ఇది, వారి కష్టం ఇది. మనం తింటున్నాం, మనకేం పనులు లేవు, కష్టాలు లేవు, బరువులు లేవు, మోతలు లేవు, కనీసం వాక్యం చదువుకోమన్నారు, చదవకుండా తినేస్తున్నాను. సిగ్గు లజ్జాడుకు ఉండాలి కదా. ఎంతమంది కష్టజీవుల కన్నీరు అది, ఎంతమంది సమర్పణ అది, ఎంతమంది ప్రయాస అది. నేను ఎత్తి మీద బరువులు ఉన్నాయా, కూలి పని చేయాలా, నువ్వేం చేయాలా? పోను మాకేమైనా ఊడికిం చేయాలా? లేదే, ఆ రకమైన పరిచర్య కాదుగా. 10 అధ్యాయాలంటే ఈడ్చి కొడితే గంట పడుతుంది. 1 గంట అయినా వాక్యం చదవకుండా ఎట తింటావురా నువ్వు? మొత్తం మీద పొద్దున్న లేచిన దగ్గర రాత్రి అయిపోయేలోపు ఆ 10 పూర్తి చేయడానికి తల ప్రాణం తొక్కొచ్చేద్దాం కొడుకి. ఎవడైనా ఏకబిగిని 10 చదివేశాడు అనుకోండి, సూపర్ హీరో అలెగ్జాండర్ తండ్రి ఎత్తలకు కొట్టుకొచ్చాడు అనుకో, ఆ రోజంతా ప్రాణం పోయినా సావరణ చస్తాడు మళ్ళీ బైబిల్ పెట్టుకోలేక. రే ఖాళీకి కూర్చోదు, బైబిల్ చదువుకోవచ్చుగా, ఎప్పుడూ చదివేశా. ఏం చదివా? 10 అధ్యాయాలు అయిపోయినాయి. 11 చదివితే నాశనం అయిపోతాను, నరకానికి వెళ్ళిపోతాను. నేను చదవను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో ఆనందం దొరకలా. తిడతారు, తిండేటరు, ఎందుకు వచ్చిన సావు, చదివేస్తే పొత్తు కూడా వదిలిపోతుంది. నువ్వు దాన్ని ఆనందించి ఆస్వాదిస్తే ఆ లెక్క వేరు ఉంటుంది, ఆశీర్వాదం వస్తుంది. లేకపోతే చదివాని పేరు టిఫిన్ దొరుకుద్ది తప్ప నీకు అంతగానే ఉండదు. జీవితానికి సరిపడే ఆశీర్వాదం ఎట్టొచ్చుద్దండి? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు. యెహోషువ చెప్తున్నాడు దేవుడు యెహోషువకి, నాన్న నువ్వు దివారాత్రాలు ధ్యానం చేస్తే నీ మార్గమును చక్కగా వర్ధిల్ల చేసుకుంటావు నాన్న, సక్సెస్ అవుతావురా లైఫ్లో. ఇది గెలుపు తంత్రం, సక్సెస్ మంత్రం కాదు, భోజన సూత్రం అంతే. నీటి కాలువలో ఎవరు నాటుబడినది ఆకు వడక తన కాలం ముందు ఫలం ఇచ్చేట్టు వాళ్ళు ఎన్ని ఎవడికి చర్చికి వచ్చి సమర్పహామి అడిగి కాదు. పాస్ గారు ఈ ₹1,00,000 సేవలు వాడుకోండి. ఆహా బయలుదేరావు బాబా. ఎవరికి రా నాయన ఇవన్నీనే? దేవుని ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రి పొద్దున్న లేస్తే వాక్యం చదవకుండా, రాత్రి పడుకోవాలంటే వాక్యం చదవకుండా, దాని మీద ఇష్టం, మక్కువ, ప్రేమ, ఆసక్తి, అనురక్తి నీకు ఉంటే పరిగెత్తుకొచ్చేది ఆశీర్వాదాలను కలబడి. దేవునికి స్తోత్రం కలుగునుగా.